మొబైల్ ఫోన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు చూసుంటారు, సంసారాలు కోల్పోయిన వారిని చూసారా? అదేంటో చెప్తా వినండి. అతడి పేరు షాకిర్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. భార్య, 4 పిల్లలు. సంతోషంగా ఉండేవాళ్ళు. రోజు కూలి పని చేసుకునేవాడు. ఇంట్లో భార్య ఒక్కతే ఉండటంతో భార్యకు బోర్ కొడుతుందని ఫోన్ కొనిచ్చాడు. స్టార్టింగ్ లో బానే ఉండేది, కానీ కొద్ది రోజుల తర్వాత ఫోన్ వాడకం ముదిరింది. ఇంకేముంది, కూలి పనికి వెళ్లిన భర్త ఇంటికొస్తే అన్నం పెట్టడం కూడా మానేసింది. ఎప్పుడూ ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేది. ఫోన్ కి పూర్తిగా బానిసైంది. గమనించిన షాకిర్ ఆమెను మందలించడంతో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది 4 పిల్లల్ని తీసుకొని. కొన్ని రోజులకి తిరిగి వస్తుంది అనుకున్న షాకిర్ కొన్ని రోజులు చూశాడు. తిరిగి రాకపోవడంతో అత్త వారింటికి కాల్ చేశాడు. అత్త వాళ్ళు చెప్పింది విని షాక్ అయ్యారు. తన భార్య వాళ్ళ ఇంట్లో లేదని చెప్పారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాని షాకిర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఆమె ఫోన్ ని ట్రాక్ చేస్తే ఆ ఫోన్ ఒక లొకేషన్ ని చూపించింది. ఆ లొకేషన్ కి వెళ్లిన షాకిర్ పోలీసులు షాక్ తిన్నారు. ఆ ఫోన్ లో తరచూ మాట్లాడేది షాకిర్ బంధువే. షాకిర్ ఇంట్లో లేకుండా పనికి వెళ్ళినప్పుడు ఆ బంధువు వీళ్ళ ఇంటికి వచ్చి ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. ఇక భర్త మందలించడంతో ఇదే అదును చేసుకుని ఆమె ఆ బంధువు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈమె వెళ్ళింది కాక తన 4 పిల్లల్ని కూడా తీసుకెళ్లింది. ఇదంతా చూసిన షాకిర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో విన్నారుగా, ఒక్క ఫోన్ వల్ల సంసారం మొత్తం నాశనం అయిపోయింది. సో ఇలాంటివి కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.